ఆర్థిక పరిస్థితులు ఇవన్నీ అభిషేకింపబడిన వ్యక్తి ఎదుట నిలబడగలిగినయా? ఆ దుప్పటితో యెహోవా ఎక్కడున్నాడు, ఏలి యొక్క దేవుడైన యెహోవా ఎక్కడున్నాడు అనగానే అని కొట్టగానే అదేమైపోయిందండి? నీవు అభిషేకింపబడ్డావంటే అభిషేకింపబడ్డ నీ ఎదుట మరణము కూడా అది నిలబడదండి, రోగము నిలబడదు, నీ సమస్యలు నిలబడు, నీ ఆర్థిక పరిస్థితులు నిలబడు. వాటన్నిటి నుండి ప్రభు నీకు ఏం చేస్తాడండి? విడుదలిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి గట్టిగా చెప్తామా? ఒకసారి ఎలీషా గారు ఒక ప్రాంతానికి బోధించడానికి వెళ్ళాడు. ఒక ప్రాంతంలో పరిచర్య చేయడానికి వెళ్ళినప్పుడు ఎలీషా గారితో ఆ ప్రాంత ప్రజలు అంటున్నారట, నాయనా ఈ ఊరు చాలా అందంగా ఉంది, కానీ ఈ ఊరిలో ఏం లేదు, సారం లేదు. ఈ ఊరు నిస్సారమైంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి నీళ్ళు ఉన్నాయి చూడండి. ఏమున్నాయి? నీళ్ళు ఉన్నాయి చూడండి. ఈ నీళ్లు ఎలాంటివి అటండి? నిస్సారమైపోయిన నీళ్ళు. ఊరు అందంగానే ఉంది. ఊరు ఎలాగుందండి? అందంగానే ఉంది. ఊరు గొప్పదే కానీ, ఊరు మంచిదే కానీ ఏం మంచిది కాదు. ఊరు మంచిదే కానీ ఏం మంచిది కాదు? నోరు మంచిది కాదండి. ఈ నోటితో మాట్లాడామంటే కాపరాలే కూలిపోతాయండి. అర్థమవుతుందా? ఇద్దరు పచ్చగా ఉన్నారనుకోండి, ఈ నోరు ఆ పచ్చని కాపురంలో ఏం పెట్టేస్తుందండి? ఊరు మంచిదే, నోరు మంచిది కాదండి. ఈ ఊరు మంచిదే కానీ ఇక్కడ నీళ్ళు ఏమైనా నిస్సారమైన నీళ్ళండి. ఏమైనా నీళ్ళు నిస్సారమైనవండి. అప్పుడు దైవజనుడైనటువంటి ఎలీషా గారు అంటున్నారు, ఓ కొత్త కొండ తీసుకురండి. ఏమన్నాడు? ఒక కొత్త కొండ తీసుకురండి అన్నాడు. ఆ కొత్త కొండలో ఏం చేశాడండి? ఉప్పు వేసాడండి. ఉప్పు వేసి ఆ నీటిలో పోసాడండి. ఏం చేశాడు? ఆ నీటిలో పోసాడండి. నీటిలో పోయిగా ఆ నీళ్ళు ఏమైపోయినాయండి? సారం లేని నీళ్ళు ఏమైపోయినాయి? ఒక అభిషేకింపబడిన వ్యక్తి ద్వారా నిస్సారమైనటువంటి నీరు ఏమైపోయినాయండి? దేవునికి స్తోత్రం. నువ్వు అభిషేకింపబడ్డావంటే నిస్సారమైనటువంటి నీ జీవితం, నిస్సారమైన నీ కుటుంబము ఏమవుతుందండి? సారవంతంగా మారపడుతుంది. మారావంటి నీ జీవితం ఏమైపోతుందండి? మధురముగా మార్చబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మారావంటి నీ జీవితం ఏమవుతుందండి? మధురముగా మార్చబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిస్సారమైనటువంటి భూమి ఏమైపోయిందటండి? సారవంతం అయిపోయిందండి. చూడండి, 2 రాజుల గ్రంథము 2వ అధ్యాయం 21వ వచనం చదవండి. అతడు నీటి యోట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను. దేవుని స్తోత్రం. అభిషిక్తుడు ఏం చేస్తున్నాడండి? నీటికి ఆజ్ఞాపిస్తున్నాడు. అభిషిక్తుడు నీటితో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నీటికి అతడు ఏం చేస్తున్నాడండి? ఆజ్ఞాపిస్తున్నాడు. నీవు అభిషేకం పొందావంటే నువ్వు ఆజ్ఞాపించగలుగుతావు. నీవు అభిషేకం పొందావంటే నీవు అధికారి అయిపోతావు, నువ్వు ఏలిక అవుతావు. ఇక్కడ అభిషేకింపబడినటువంటి దైవజనుడు ఎలీషా గారు ఏమన్నారంటే, ఈ నీటిని నేను బాగు చేస్తున్నాను కనుక దీని వలన ఇక ఏం కలగదని చెప్పాడండి? మరణము కలగదని చెప్పాడండి. అప్పటి నుండి ఇప్పుడు వరకు ఆ నీళ్ళు ఎలాగున్నాయట చెప్పండి? సారవంతమైనట. అక్కడ భూమి కూడా ఏమైపోయిందటండి? ఇక నిస్సారంగా ఉండదని చెప్పాను. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున
నీరేమైపోయిందటండి? మంచిదైపోయిందట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. గట్టిగా చెప్తామా? గట్టిగా చెప్తామా? మంచిది ప్రారా. ఒక అభిషిక్తుని యొక్క మాట అక్కడ నిస్సారమైనటువంటి నీరుని ఏం చేసిందంటే సారవంతమైన నీటిగా చేసింది. ఫలించిన భూమిని ఆ ఒక్క మాట ఏం చేసిందటండి? ఫలించేటట్టు చేసిందట. సారము లేని ఆ భూమి ఏమైపోయిందటండి? సారవంతమైనటువంటి భూమిగా మార్చబడింది. ఎందుకో తెలుసా? అభిషిక్తుడు అంటే అభిషేకింపబడినటువంటి ఒక వ్యక్తి, ఒక మనుష్యుని యొక్క నోటి నుండి వచ్చిన మాట. గమనిస్తున్నారు ప్రియమైనటువంటి వాళ్ళు? రెండు చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. ఇంకా హుషారుగా చెప్పండి. గట్టిగా తపలు కూడా చెప్పండి. ప్రియమైనటువంటి వాళ్ళ, ఒకసారి దైవజనుడైన ఎలీషా గారు ఒక ప్రాంతానికి వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని అందించి మరలా తిరిగి వస్తూ ఉండగా ఆ గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది ఆగతాయి పిల్లలండి. ఏ పిల్లలండి? ఆగతాయి పిల్లలండి. 40 మంది పిల్లలట. ఎలీషా గారిని ఏం చేస్తున్నారు? యాలం చేస్తున్నారట. ఎలా యాలం చేస్తున్నాడు? ఒరే గుండోడా, ఒరే తెల్లంటిలోడా, ఏరా కంబలు కప్పుకున్నవాడా. ఈనాడు కూడా పిల్లల్ని చాలామంది అలాగే పెంచుతున్నారండి. భయం లేని పిల్లలండి. భయభక్తులతో పెంచట్లేదు. చాలామంది సన్నిధులు ఎందుకు ఏడుస్తున్నామంటే నా కొడుకు గురించి ఏడుతున్నానయ్యా, నా కూతురు గురించి ఏడుతున్నానయ్యా, వాళ్ళ మాట వింటలేదయ్యా అంటున్నారు. ఎందుకు వింటలేదు? నువ్వు సరిగా పెంచితే వాళ్ళని మాట వింటారు. సరిగా పెంచితేనే బిడ్డలు మనం సక్రంగా పెంచాలి. తల్లిదండ్రులు ఆ రీతిగా పెంచారు కాబట్టి దైవజనుడైనటువంటి ఎలీషా గారు అంటున్నారు, వెళ్ళిపోండ్రా బాబు, వెళ్ళిపోండ్రా, ఎందుకు అలాగ అనకూడదురా, అలాగ అనకూడదురా అంటుంటే ఇంకా గట్టిగా అంటున్నాడు, ఒరే బోడోడోయ్, నీ గుండె మీద ఈకిళ్ళెవరోయ్. దేవుడు చాలా చెప్పి చూశాడండి, చాలా చెప్పాడండి. చెప్పి ఏమైపోయాడండి? చెప్పి ఏం చేశాడు? విసుగొచ్చేసిందండి. విసుగొచ్చి వాళ్ళనటండి శపించాడటండి. ఏం చేశాడు? శపించాడటండి. శపిస్తే ఏమైందట తెలుసండి? అడవుల్లో ఉండవలసిన ఎలుగుబంట్లండి. ఎక్కడ ఉండవలసిన ఎలుగుబంట్లట? ఎలుగుబంట్లు ఎక్కడ ఉంటాయి? అడవిలో ఉంటాయండి. అడవిలో ఉన్నటువంటి ఎలుగుబంట్లు వచ్చేసి ఏం చేసినట్టు తెలుసండి? వాళ్ళని అటండి చీల్చేసినటండి. చూడండి 24 వచ్చిన చదవండి. అతడు వెనుకకు తిరిగి వారిని చూసి యెహోవా నామమును బట్టి వారిని శపించెను. అప్పుడు 2 ఆడ ఎలుగుబంట్లు వచ్చినాయట. అడవుల్లో నుండి వచ్చి వారిలో 42 బాలులను చీల్చివేసి అతడు అచ్చడి నుండి పోయి కర్మేలు పర్వతం మీదకి వచ్చి అచ్చడి నుండి పోయి సోమ్రోనుల్లో తిరిగి వచ్చాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే అభిషిక్తుని యొక్క నోటి నుండి మాట వచ్చిందో అతడు శపించాలని అనుకోలేదండి. అతని ఉద్దేశం కాదు అది. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారండి? విసిగించేశారు. కనుక ప్రియ దైవ జనాంగమా, దైవజనునికి మీరేం రప్పించకూడదు? విసుగు రప్పించకూడదండి. దైవజనునికి మీరు ఎలాగ ఉండాలి? లోబడి ఉండాలి. ఏలియాకు ఎలీషా గారు లోబడి ఉన్నారు కనుక ఏలియాలోని ఆత్మ 2 పాలు ఎలాగొచ్చిందండి? ఎలీషా మీదకి వచ్చింది. మీరు లోబడి ఉంటే ఆత్మ నాలో నుండి మీలో నుండి మీ కుటుంబంలోకి, మీ బిడ్డలోనికి ఆత్మ వెళ్ళి ఒక్కొక్కరిని ఏం చేస్తుందండి? అభిషేకిస్తుంది. దేవునికి స్తోత్రం. నమ్ముచున్న వారు గట్టిగా తప్పలు కొట్టి దేవుని మహింపరచు. దైవజనుడు ఒక పని చెప్పాడు అనుకోండి, ఆయన ఆత్మ అనేదాకా పని చేస్తూనే ఉండాలి. ఆపండ్రా బాబు అనేదాకా కూడా ఏం చేయాలి? ఆ పని చేయాలి. ప్రియమైనటువంటి వారా,
దైవజనుని నోటి నుంచి వచ్చిన మాటకి అడవిలో ఉండవలసిన ఆడ ఎలుగుబంట్లటండి. మగే కూడా కాదండి, ఆడ వచ్చేసి 42 అంటే ఆయన ఎంతమంది ఏడిపించారండి? 42 మంది అటండి. ఆయన ఏం చేస్తున్నాడట? వస్తుంటే ఒకడట సొక్కట్టుకు లాగుతున్నాడట, ఒకడు పంచట్టుకు లాగుతున్నాడట, ఒకడేమో దుప్పడట్టుకు లాగుతున్నాడట అండి. ఏం చేస్తాడు చెప్పండి? ఏమండి, ఒకళ్ళనైతే ఇలా కొడతాడు, ఒకళ్ళనైతే ఇలా కొట్టుకుంటాడు. 42 మంది ఏం చేస్తున్నారంట? ఆయన మీద అడిపోయారటండి. ఎవరి మీద? ఎలీషా గారి మీద అడిపోయారటండి. ఏం చేస్తున్నారు? యాలం చేస్తున్నారు. ఒరే పోడుకుంటాడో అంటున్నారండి. ఆయనకి ఇసుకొచ్చేసిందండి. యెహోవా నామమును వారిని శపించగా అడవులో ఉండవలసిన ఎలుగుబంట్లు వచ్చేసి దైవజనుడైనటువంటి ఎలీషా గారి యొక్క మాటను బట్టి అవి ఏం చేసింది? వాళ్ళని 42 మందిని ఏం చేసినవి? చీల్చేసినవి. అభిషేకింపబడిన వాడిని నోటి నుండి వచ్చే మాట ఎలాగుంటుందో తెలుసండి? అంత పవర్ఫుల్గా ఉంటుందండి. ఒకసారి ఒక కూటం పెట్టారండి ఎలీషా గారు. ఒక కూటం పెడితే చాలామంది దైవ సేవకులు అక్కడికి వచ్చారండి. చాలామంది ప్రజలు వచ్చారు. వాళ్ళకి ఏం ఏర్పాటు చేశారట? భోజనం ఏర్పాటు చేశారట. భోజనం ఏర్పాటు చేయడానికి ఒక పెద్ద కుండ పెట్టేసి వంట చేయటం మొదలెట్టారట. ఏం చేయటం మొదలెట్టారు? వంట చేయటం మొదలెట్టారటండి. ఒక కుండలో ఏం చేస్తున్నారు? వంట. ఏ వంట అట? కూర అటండి. కూర వండుతున్నారట. ఒక దాంట్లోను అన్నీ వేసేసారట. ఒకడటండి దాని గుణం తెలియక ఏం చేశాడట? విషపు ఆకులు తెచ్చేసాడటండి. ఏ ఆకులు? విషపు ఆకులు తెచ్చేసాడట. మంచి కూర ఆకులతో పాటు ఏమొచ్చేసినట? విషం ఆకులు కూడా వచ్చేసినాయి. ఈ ఆకులు కూడా వేసేసి కూర వండేసారండి. కనుక కూర అంతా ఏమైపోయిందటండి? విషం అయిపోయిందండి. దైవజనుడు కూడా తినాలి. అవునా కాదు చెప్పండి? ఏమండి, వాళ్ళందరూ తినాలి, దైవజనుడు కూడా తినాలి. కనుక అక్కడికి వచ్చినటువంటి ఈ దైవజనుల యొక్క ఆ అనుచరులు ఎవరైతే ఉన్నారో, అక్కడ దైవ సేవకులు ఎవరైతే ఉన్నారో వారు అంటున్నారట, అయ్యా కొండలో విషం ఉన్నదయ్యా, కొండలో విషం ఉన్నది, ఎందుకంటే అది తినడానికి పనికిరాదు అన్నారు. అప్పుడు దైవజనుడు అనేటువంటి ఎలీషా గారు ఏమంటున్నారు తెలుసండి? కొంత పిండి తెమ్మన్నాడటండి. చూడండి, పరిశుద్ధ గ్రంథం నుండి 2 రాజుల గ్రంథము 3వ అధ్యాయము 40 వచనం. తినుటకు వారు వడ్డింపగా దైవజనుడా కొండలో విషం ఉన్నదని కేకలు వేసి దాన్ని తినకోకుండా మానేశారటండి. ఎందుకంటే అది విషం అయిపోయిందండి, పాయిజన్ అయిపోయింది. అది తింటే అందరూ చనిపోతారు. కనుక అలాంటి పాయిజన్ అయినటువంటి ఆ కూరను ఎవరు తినకూడదని వారు గట్టిగా చెప్పారండి. అయితే దైవజనుడైనటువంటి ఎలీషా గారు, అనగా అభిషేకింపబడిన ఎలీషా గారు ఏమన్నారట తెలుసండి? పిండి కొంత తెమ్మన్నారటండి. ఆ పిండి తెచ్చిన తర్వాత ఆ కుండలోనట దాన్ని వేసేటండి. ఏం చేశారట? పిండిని తెమ్మని పిండి కుండలో వేసేసి పట్టుకెళ్ళి వడ్డించేయండి అన్నారట. అభిషేకింపబడిన వ్యక్తి ఎదుట విషం కూడా ఏమైపోయిందండి? ఏమండి, విషం కూడా ఏమైపోయింది? మాట్లాడరేటండి? విషం కూడా ఏమైపోయింది? మధురంగా మార్చబడిపోయింది. దేవునికి స్తోత్రం. గట్టిగా తమలు కొట్టి దేవుని మహిమపరచండి. ఎంత గొప్ప అద్భుతం విని ఏదో సున్నం కొట్టిన రాళ్ళలాగా ఉన్నారంటే ఏమనుకోవాలి? ఎంత గొప్ప అద్భుతం అండి. ఏమండి, విషం ఏమైపోయింది చెప్పండి? విషం మధురంగా మార్చబడిపోయిందండి. ఎవరు మార్చారు? అభిషేకింపబడినటువంటి వాళ్ళు. ఎవరు అభిషేకింపబడిన? ఎలీషా గారు. అభిషేకింపబడిన వాని ఎదుట విషం కూడా ఏమైపోయిందండి? విషం కూడా ఏమైపోయింది? నువ్వు అభిషేకింపబడ్డావు అనుకోండి, నీలో పరిశుద్ధాత్మ ఉన్నాడు, పాము వచ్చి నిన్ను కాటేసింది అనుకోండి, చచ్చిపోవండి. నువ్వు చచ్చిపోతావా? ఏమండి, పాము కాటేస్తే చచ్చిపోతావా? తేలు కాటేస్తే చచ్చిపోతావా? ఎందుకంటే నీ దగ్గర ఏముంది? అభిషేకం ఉందండి.
అందుకే అంటున్నాడు, తాపకరమైన సర్పములు మీరు ఎత్తి పట్టుకున్నప్పుడు మిమ్మల్ని కరిచినను ఆ యొక్క పౌలు గారికి ఆ పొలంలోంచి వచ్చి ఒక పాము, తాపకరమైనటువంటి ఒక విషపూరితమైనటువంటి మరణకరమైనటువంటి ఒక పాము అతన్ని కాటేస్తే అతనికి ఏం రాలేదండి? మరణం రాలేదండి. సర్పము కాటేసినా సరే అతను చచ్చిపోలేదండి. సర్పము కాటేసినా అతను బ్రతికాడు. ఎందుకంటే అతనిలో ఏముందండి? పరిశుద్ధాత్మ అభిషేకం ఉంది. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ అభిషేకం నువ్వు పొందావంటే, నువ్వు అభిషేకింపబడ్డావంటే మరణము నీ ఎదుట నిలబడదు, రోగము నీ ఎదుట నిలబడదు, సమస్యలు నీ ఎదుట నిలబడవు. నీ ఆర్థిక పరిస్థితులన్నీ కూడా ఏమవుతాయండి? మార్చబడతాయి. గట్టిగా తప్పలు కొట్టి దేవుణ్ణి మహిమపరుద్దాం. గట్టిగా కొట్టండి, గట్టిగా హుషారుగా కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి గట్టిగా ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దామా? ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇంకొకసారి ఏమైందంటే ఒక విధవరాలు అభిషేకింపబడిన ఎలీషా గారి దగ్గరికి వచ్చింది. అయ్యా, నా ఆర్థిక పరిస్థితి బాగోలేదు, అప్పులు నన్ను, ఆర్థిక పరిస్థితి నన్ను చాలా కృంగదీసి, నా 2 పిల్లలు కూడా దాసరకం చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది అని దైవజనుని దగ్గర మొరపెట్టినప్పుడు, దైవజనుని ఎలీషా గారు ఆమెను అడుగుతున్నాడు, అమ్మా నీ దగ్గర ఏముంది అని. అయ్యా, పాత్రలో కొంచెం నూనె ఉన్నది. అప్పుడు దైవజనుడైనటువంటి ఎలీషా గారు ఆ విధవరాలతో అన్నాడు, అమ్మా నేను చెప్పినట్టు చెయ్యి. నీకు ఎన్ని పాత్రలు అయితే దొరుకుతాయో అన్ని పాత్రలు నువ్వు తెచ్చుకుని ఆ నూనె ప్రతి పాత్రలోనూ పోయమన్నాడు. ఏంటి, ఎందుకు, ఏం అడగలేదు. దైవజనుని మాటకు ఆమె ఏమైందండి? లోబడిందండి. దైవజనుని మాటకు ఆమె లోబడి ఏం చేసింది తెలుసండి? పాత్రలన్నింటిలో సేకరించి కొంచెంగా ఒక్కొక్క పాత్రలో పోసుకుంటూ వెళ్ళినప్పుడు ప్రతి పాత్ర ఏమవుతుందటండి? నింపబడిపోతుంది. అలాగ వచ్చిన నూనె నువ్వు అమ్మేసి నీ అప్పులు తీర్చేసుకో, ఇంకా మిగిలిన దాంతో మీరు హాయిగా ఉండనని చెప్పాడు. ఆమె దైవజనుడు చెప్పినట్టు చేసింది కనుక ఆ ఇల్లు ఏమైందండి? ఆశీర్వదింపబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అభిషేకింపబడిన దైవజనుని యొక్క మాట ఆ ఇంటికి ఏం తీసుకొచ్చిందండి? ఆశీర్వాదం తీసుకొచ్చిందండి. గమనిస్తున్నారు ప్రియమైనటువంటి వారు. కనుక మనము కూడా దేవుని సన్నిధిలో మనం ఏమవ్వాలి తెలుసండి? పరిశుద్ధాత్మ అభిషేకం పొందాలి. ఒకసారి యేసు ఎలీషా గారి దగ్గరికి ఒక అధికారి వచ్చాడండి. ఒక అధికారి. ఈ అధికారి ఎందుకు వచ్చాడో తెలుసండి? స్వస్థత కోసం వచ్చాడు. దేనికోసం? స్వస్థత కోసం వచ్చాడు. వాళ్ళ ఇంట్లో పని చేస్తున్న పని ఆమె చెప్పింది, నీకున్న రోగం తగ్గాలంటే సోమరోనులో ఒక దైవ సేవకుడు ఉన్నాడు, అతడైతే నీ రోగాన్ని తగ్గించగలడు అని చెప్పినప్పుడు రథములు తీసుకొని, గుర్రాలను తీసుకొని, కానుకలను తీసుకొని సోమరోనులో ఉన్న దైవ సేవకుని ఇంటి దగ్గరికి వచ్చా. సేవకుడైతే ఇంట్లోనే ఉన్నాడండి. ఈ అధికారి బయట ఉండి కవర్ పెట్టాడు, నేను పలానా దేశం నుండి వచ్చాను, నాకెంత పేరు ఉంది, ఎంత ప్రతిష్ఠ ఉంది, నేను కానుకలు అట్టుకొచ్చాను, మీరు వచ్చి నా కోసం ప్రార్థన చేసి నన్ను స్వస్థపరచనని కవరెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాకు ఇలాంటి ఒక కవర్ వచ్చేటప్పటికి ఎలీషా గారు, నీ కానుకలు నీ దగ్గర ఉంచుకో, నీ రోగం కూడా నీ దగ్గర ఉండనిమ్ము,
ఎందుకంటే నీ కానుకలతోటి, నీ యొక్క రోగంతో, నీ పరిస్థితులతోటి నాకు పని లేదు. అయితే నేను చెప్పినట్టు నువ్వు చేయి అని దైవజనుడు కౌరిట్టాడు. అభిషేకింపబడినటువంటి దైవ సేవకుడైన ఎలీషా గారు అధికారికి కౌరు పెట్టాడు. ఎవరో కదా అధికారి? నయమాను కౌరు పెట్టినప్పుడు నయమాన్ ఆ మాట విని, ఈ కుటీరములో ఉంటున్నటువంటి ఇతనికి ఇంత గర్వమా? ఎవరైనా నేను వచ్చానంటే గబబా నా దగ్గరికి వస్తారు, లేచి వస్తారు. నా పేరు అటువంటిది, నా ప్రతిష్ట. నేను తీసుకొచ్చిన కానుకలు కూడా మామూలుగా ఉన్నాయా? వెండి అట్టుకొచ్చాడు, బంగారం అట్టుకొచ్చాడు, బట్టలు అట్టుకొచ్చాడు, రకరకాలైనటువంటి పళ్ళు పలహాలు అన్నీ తీసుకొచ్చాడు. దైవజనుడు అన్నీ నీ దగ్గరే వచ్చుకో, నేను చెప్పినట్టు చెయ్యి, నీ రోగం పోద్దన్నాడు. అయితే దైవజనుడైనటువంటి ఎలీషా గారు పంపిన ఆ మాట విని నయమానికి ఏమొచ్చిందండి? కోపం వచ్చేసి అన్నాడు, మొత్తం వచ్చిన వాళ్ళతో సహా వెనక్కి తిరిగిపోయాని పెట్టాడు. అయితే నయమాను యొక్క రథాన్ని నడుపుతున్నటువంటి నయమాను యొక్క పనివాడు నయమానుతో అన్నాడయ్యా, ఆయన మనల్ని ఏం అడగలేదు కదా, బంగారం ఇమ్మంటే ఇచ్చేద్దరు, వెండి ఇమ్మంటే ఇద్దరు, వస్త్రాలు ఇమ్మని, ఇక ఇవి సరిపోవు, ఇంకా తీసుకురండి అంటే తీసుకొస్తారు మీరు. కానీ యార్దానులు వెళ్ళి 7 మార్లు మొలగమన్నాడు. ఇప్పుడు మనం వచ్చాం, రోగంతో తిరిగి వెళ్తున్నాం, మీ కురుపులు అలాగే ఉన్నాయి, మీ రస అలాగే కారుతుంది, మీ దగ్గర వచ్చే కంపు అలాగే వస్తుంది. ఒకవేళ ఆయన మాట చప్పున చేస్తే నీ రోగం పోద్దేమో, మనల్ని ఏం అడగలేదు కదా అన్నప్పుడు మనస్సు మార్చుకుని తిరిగి వచ్చి యార్దాను నదిలో పడ్డాడండి. ములుగుతున్నాడు. మొదటిసారి ములిగాడు, రెండోసారి ములిగాడు, మూడోసారి ములిగాడు. అలాగా 6 పర్యాలు మునిగి 7వ పర్యాయము నీటిలో ములగ్గానే అతనిలోనికి ఒక ప్రభావం వచ్చేసి అతని ఒంటి మీద ఉన్నటువంటి ఆ శరీరం ఏమైపోతుందటండి, ఊడిపోయి 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 పడిపోతూ అక్కడ ఏమవుతుందట, కొత్త శరీరం వచ్చేస్తుందట, కొత్త శరీరం వచ్చేస్తుందట. అతని దేహం ఏమైపోయిందటండి, పసిపిల్లవాని దేహము మాదిరి, పసిపిల్లవాని దేహం మాదిరిగా అతని దేహం అంతా కూడా అయిపోయిందట. అతనికి ఉన్నటువంటి కురూపం అంతా కూడా ఏమైపోయిందట, పోయిందట. అతనికి ఉన్న కుష్టి రోగం అంతా కూడా పోయి అతని దేహము నూతన పరచబడిందట. గట్టిగా తబలగొని దేవుని మహిమపడదామా? గట్టిగా తబలగొని దేవుని మహిమపడదాం. హల్లెలూయా. గట్టిగా ఇంకా హుషారుగా కొట్టండి. ప్రియమైనటువంటి వారు, అభిషక్తిని ఎదుట రోగం ఏమైందండి? రోగం ఏమైపోయిందండి? పారిపోయిందండి. కనుక నీవు అభిషేకం పొందితే నీ ఎదుట మరణం వచ్చినది నిలబడదు, సమస్య వచ్చినా నిలబడదు, ఇబ్బంది వచ్చినా నిలబడదు. నీ పరిస్థితి ఎంత తారుమారైనా సరే పరిస్థితి తిరిగి మార్చబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇప్పుడు పరిశుద్ధాత్ముడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు, అభిషేకింపబడ్డావా? అభిషేకాన్ని నువ్వు పొందుకున్నావు? పరిశుద్ధాత్మ అభిషేకం నీలో ఉందా? లేకపోతే ఇది మిక్కిలి అనుకూలమైన సమయం. ప్రభుని అడుగుదాం. దయచేసి అందరూ మోకరించండి. అయ్యా, నన్ను అభిషేకించండి, నీ ఆత్మ అభిషేకం నాకు కావాలి, పరిశుద్ధాత్మ అభిషేకం నాకు కావాలయ్యా, నన్ను అభిషేకించండి. ఎవరు మట్టుకువారు? నోరు తెరిచి ప్రభుని అడగండి. మౌనంగా ఎవరు ఉండదు. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నిన్న హృదయంతో నిన్ను స్తుతిస్తున్నానయ్యా. కూడి ఉన్న ప్రజలందరినీ కూడా మరి దీవించను. నేను పరిశుద్ధాత్మ అభిషేకం మీరు దయచేయను. ఏలియా మీద ఉన్న అభిషేకం, ఎలీషా మీద ఉన్న అట్టి అభిషేకం మాకు మీరు దయచేసి నేను సర్వసత్యములకు మమ్మల్ని నడిపించమని, విత్తబడిన వాక్యమునైనా విత్తబడిన నీ మాటలు ప్రతి ఒక్కరు హృదయములు మీరు ఫలింపజేసి నీ రాకడకు మమ్మల్ని సిద్ధపరచమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామం బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.